నంద్యాల జిల్లాలోని కొలను భారతి సరస్వతి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీశైల మహాక్షేత్రం తరపున పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నంద్యాల జిల్లా నందికొట్టు తాలూకా కొత్తపల్లి మండలం శివపుర గ్రామం నల్లమల్ల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కొలువైన ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈసారి ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా చేశాం. ఎందుకంటే వచ్చిపోయే భక్తులు దాదాపు ఈరోజు సండే కాబట్టి ఆఫీసర్స్ కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలకు కూడా అధికంగా వస్తారని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈసారి 20 నుంచి 25,000 జనాభా దాటే ఆస్కారం ఉందని చెప్పేసి, భక్తులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి, అందుకు తగ్గట్టునే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈరోజు సిద్ధం చేయడం జరిగింది. యాగ యజ్ఞాదుల కోసము ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ప్రదేశము కాబట్టి ఇక్కడ కులను ఉన్నది కాబట్టి దానిని కులను భారతిగా కూడా భావించడం జరుగుతుంది. అమ్మవారు కులను భారతీదేవి అన్నటువంటిది చతుర్భుజ పాశ అంకుశధారిణి, సాక్షాత్తు శంకరాచార్యులు నిర్మించినటువంటి శ్రీచక్రం కూడా ఇక్కడ ఉన్నది. ఈమెను నీలా సరస్వతిగా కూడా భావిస్తారు, పుస్తకదాత్రిగా కూడా భావిస్తారు. సరస్వతి యొక్క ద్వాదశ నామాలలో మొదటిదైనటువంటి భారతీదేవి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండడము అత్యంత గర్వకారణము. ప్రాచీనమైనటువంటి దేవాలయము కావున ఇక్కడ సప్త శివాలయాలతో పాటు ఒక జనార్దన స్వామి మరియు జనార్దన స్వామి ఆలయము, సప్త శివాలయాలు ఉన్నాయి. ఏకనంది తర్వాత ఏకధ్వజం ఇక్కడ ఉంది. కాలభైరవుడు, గంగామాత, చారుఘోషిణి అయినటువంటి పుణ్య ప్రవాహ తీర్థాలు కూడా ఇక్కడ ప్రవహించడం జరుగుతున్నది.